మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతు రాజ్యం అంటారు, ఇదంటారు, అదంటారు. రైతు రాజ్యం ఇగో గిదే రాజ్యం అది. ఎండిపోవడం రాజ్యం అయితాంది. ఇక ఏడ్చుడే తక్కువ ఉన్నది, కష్టాలు అన్నది బాగుంటది. ఇట్లున్నది మా పరిస్థితి బతుకు. ఎండాకాలం మొదలైంది. చేతికి అందితే పంటలు కూడా ఇప్పుడు చేజారిపోతున్నాయి. భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో చెరువులు, కుంటలు, బావుల్లో, బోర్లలో నీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. చుక్క నీరు బయటికి రావాలంటే రైతులకు చుక్కలు కనబడుతున్నాయి. చూడొచ్చు, మనం ప్రస్తుతం అయితే అక్కెన్నపేట మండలంలోని కేశవపూర్ గ్రామంలో ఉన్నాము. ఒక రైతు అంటే చేతికి అందించిన పంట కూడా పూర్తి స్థాయిలో కూడా ఎండిపోతుంది. అంటే వరే కాక మొక్కజొన్న కానీ ఇతర పంటలు కూడా తీవ్రంగా ఎండిపోతున్నాయి. మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే రైతన్నలు కూడా అంటే చాలా మంది ఇక్కడ రైతులు వచ్చారంటే కొంత ఇది వరిని కూడా ఆవులకు మేతగా కూడా వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది. ఎట్లా అసలు పోయినసారి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? రైతులకు ఎంత పెట్టుబడి పెట్టాడు ఆయన? ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడని అయితే మనము రైతులను అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి బాబు, అసలు మీరు ఎంత పొలం వేశారు? ఎంత పెట్టుబడి పెట్టారు? 5 ఎకరాల పొలం పెట్టినాము. ఉమ్, 5 ఎకరాల పొలం పెడితే ఎకరానికి ఆడోళ్ళకు మగ వాళ్ళు కలిసి ఉమ్, నాటేసే వరకు 12,000 అయినాయి. ఉమ్, ఈ పిండి బస్తాలు ఇవన్నీ ఎకరం ఉమ్, 32,000 దాకా మొత్తం ఖర్చు వస్తుంది. ఉమ్, దున్నుడు అన్ని, ఉమ్, మా ఒడ్లు ఎక్కుడు కానీ ప్రతి ఒక్కది కానీ గొరుగుట్టుడు ఉమ్, ఇవన్నీ చేసే వరకు 33,000 దాకా తంది ఖర్చు. ఉమ్, నీళ్లు లేక మొత్తం కంచెలు ఇక్కడ దాకా పాతలేదు ఉమ్, నీళ్లు. ఉమ్, బూజ నీళ్లు అడగంటిపోయినాయి. ఉమ్, ఇప్పుడు ఏం చేయనో ఎక్కడ ఏమనో ఏందో 1,30,000 తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి పెట్టుడు అయింది. ఉమ్, ఇప్పుడు ఇది చేతికచ్చుడు చాలా కష్టం ఉన్నది. ఉమ్, ఈ రుణమాఫీ అనేది సుత రుణమాఫీ చేయలేదు. ఉమ్, నాకు ఇప్పుడు రైతు బంధు లేదు. ఉమ్, ఇప్పటికి నాకు రుణమాఫీ చేస్తామన్నాడు. ఉమ్, రుణమాఫీ ఒక్క రూపాయి సుత కాలే. ఉమ్, ఇప్పుడు అందులో కాలే, ఇంట్లో కాలే. ఉమ్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు ఇంతవరకు నాకు రుణమాఫీ అనేది లేదు. ఉమ్, ఈ రైతు బంధు అనేది ఇప్పటికి సుత లేదు మాకు. ఉమ్. ఇక అదే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది. ఏం అంటే చేయాలో పోయినసారి వేసవి కాలంలో పరిస్థితి ఎట్లా ఉండే? అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది? పోయినసారి కొద్దిగా మెరుగు ఉండే. ఆ, ఇప్పుడు ఇంకా పూర్తిగా అధ్వానం అయిపోయింది. ఇక ఆ, దాని గురించి ఇప్పుడు ఏం చేస్తారో గవర్నమెంట్ మరి. ప్రాజెక్టు కట్టినా గానీ ఉమ్, ఆ గవర్నమెంట్ కట్టే అన్నారు. ఉమ్, ఈ గవర్నమెంట్ మొన్న 42 కోట్లు ఏమో పెట్టినా అని చెప్పిండు. ఉమ్, ఆ 42 కోట్లు ఎక్కడన్నాయో మరి అవి ఎక్కడన్నాయో ఎక్కడ పోయినాయో తెలియదు. ఉమ్, అది ఇదివరకు దానికి పని చేసే అవకాశం లేకుంటున్నది. ఉమ్, మనం ఈ రైతులు అనేటోళ్ళం ఏం చేయాలనో అర్థం కాకుంటున్నది. ఆవులం చెప్తాను. ఉమ్, ఈ ఏం చేసినా ఇప్పుడు ఏం లాభం లేకుండా అయిపోయింది. రైతు అనేటోనికి ఆదుకోవాలి, ఉమ్, గవర్నమెంట్ నష్టపరిహారం కట్టియాలి ఉమ్, అని మేము కోరుకుంటున్నాం. ఉమ్, ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందో కోట్లు కోట్లు అంటారు. ఆ ఉమ్. కోట్లు ఎక్కడ పోతానే మరి వాళ్ళే తింటారో లేకపోతే ఏమైతేనే మాకు తెలుస్తలేదు. రైతులకే వచ్చే మాత్రం న్యాయ పైసా సుతా వచ్చేది లేదు ఇప్పటికి. అంటే పంటలు ఎండిపోతున్నాయి కదా, అంటే అధికారులు ఏమైనా వచ్చి మరి చూసే ప్రయత్నం చేశారా? ఏ ఇదివరకు చేయలేదు వాళ్ళు. ఇంతవరకు సుతా అధికారులు రాలేదు, చూడలేదు, చేయలేదు. ఉమ్, దాని గురించి ఇప్పుడు గవర్నమెంట్ మరి ఏమన్నా నష్టపరిహారం కట్టిస్తారా? ఈ రైతులు అనేటోళ్ళు మరి ఇట్లా రైతు రాజ్యం అంటారు, ఇదంటారు, అదంటారు. రైతు రాజ్యం ఇగో గిదే రాజ్యం అది. ఉమ్, ఎండిపోవడం రాజ్యం అవుతుంది. ఉమ్, ఇక ఏడ్చుడే తక్కువ ఉన్నది, కష్టాలు అన్నది బాగుంటది. ఉమ్, ఇట్లున్నది మా పరిస్థితి బతుకులు. ఉమ్. గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే మీరు ఏ ఏ ఏ పంట వేశారు? అంటే ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? మేము వరి మొక్కజొన్న వేశారు ఉస్మానాబాద్ ప్రాంతంలో రైతులు. ఉమ్, అయితే ఇక్కడ ఏమైతుందంటే అసలు యాసంగి పంటలే వేస్తలేరు రైతులు సరిగా. ఉమ్, వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్, గౌరెల్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. ఉమ్, కాలువలు తవ్వుతాం 400 కోట్లు కేటాయించిన అన్నారు. ఉమ్, 15 నెలలు అవుతుంది. 15 నెలల బట్టి ఇక్కడ పని మొదలు పెట్టలేదు, ఉమ్, ఎక్కడ అయితలేదు. ఉమ్, 400 కోట్లు కేటాయించిన వరకే కానీ పనులు అయితే ఎక్కడ మొదలు పెట్టలేదు. ఉమ్, మరి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు స్పందించాలి. ఉమ్, స్పందించి వెంటనే ఈ ఏరియాలో మనం కెనాల నిర్మాణం పూర్తి చేస్తుందంటే రైతులు బంగారు పంటలు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. కావున రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. మీరు ఇదివరకు రైతు బంధు ఇస్తలేరు. సరే రైతు బంధు ఇవ్వకుండా ఇవ్వకపోను కానీ ఈ కాలువ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి మహిళలను కోటీశ్వరులు చేస్తాను ముఖ్యమంత్రి అంటాడు. కానీ ఎట్లా పంటలన్నీ ఎండిపోయినాక ఎట్లా కోటీశ్వరులు అవుతారు? ఇక్కడికి రేవంత్ రెడ్డి ఉస్మానాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలోని ప్రాజెక్టు పూర్తి చేస్తా, ఇక్కడ నీళ్ళు అందిస్తా అన్నాడు. ఇప్పటికి కూడా ఈ ప్రాంతానికి రాలే 15 నెలల బట్టి. ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. గౌరవ నిర్మాణం ఊపందుకోవాలి. ఆ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలి. యుద్ధ ప్రతిపాదన ఆ ప్రాజెక్టు పూర్తి అయితేనే ఇక రైతులకు బతుకుంటా తప్పితే
ఇట్లా ఏదో చిన్న చిన్న పథకాలు పెట్టి మీకు బస్సులు పెట్టినాం, మీకు ఇది ఫ్రీ ఇత్తన్నాం, అది ఫ్రీ ఇత్తన్నాం అంటే రైతుల బతుకులైతే ఘోరంగా ఉన్నాయి ఉస్మానియా ప్రాంతంలో. వెంటనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఇక్కడ రైతులను డిమాండ్ చేస్తున్నాం. ఎండిన పంటలను కూడా ఇప్పటివరకు అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని ఎవ్వరు కూడా రాలే. ఇప్పటికైనా వచ్చి ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలి. మొత్తం రైతులు గొర్రెలను, ఆవులను మేపుతారు ఈ ప్రాంతంలో. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి మీరేం పంట పెట్టిరు? ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు మరి? మక్క వరి ఇప్పుడు ఒక వారం రోజులకు ఒక తడి దింపుకొస్తాను. వర్షాలు లేక ఇప్పుడు వర్షాలు అంటే ఈ వర్షాకాలం కాదు కాబట్టి వర్షాలు లేవు. అప్పుడు పోయిన సంవత్సరం బాగా పంటలు మామండి. ఈ సంవత్సరం మొత్తం అధ్వానం అయిపోయినాయి. చెరువులు నిండినాయి. ఈ చెరువులలో ఇప్పుడు నీళ్ళే లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఏదో కాలువలు వస్తే మాకు కూడా జర పంటలు పండుతాయి, మేము కూడా బతకగలుగుతాం. మీరు ఈ పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు, కెనాలి వస్తాయి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఏమన్నాడు, ఆ కేసీఆర్ ఏమన్నాడు, ఆ రోజు వస్తానే అన్నాడు, కాలువలు తీసిరు, కాలువలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రాజెక్టు నింపుతానన్నారు, ఒకనాడు వచ్చిరు నింపిరు అయిపోయినాయి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అయినా మన ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు కాబట్టి ఈ సంవత్సరం మాకు ఈ సంవత్సరం ఎండిపోయినా వస్తే వచ్చే సంవత్సరం వరకైనా మాకు నీళ్ళు రావస్తే మీ కేశాపూర్లో బతకగలుగుతాం. పిల్లలను చదివించుకోవాలి, మా కష్టం చేసుకోవాలి, మేము తినడానికి కూడా మాకు అధికారం లేకుండా అయిపోతున్నాయి. మీదేదో గవర్నమెంట్ కొద్దిగా మాకు సహకారం చేస్తే మంచిగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి, అధికారులు కూడా ఇంతవరకు ఎవరు రాలేదని కూడా వీళ్ళు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇంకో రైతు కూడా ఉన్నారు. అంటే చెప్పురన్న, మీ అంటే పోయినసారికి ఇప్పటికి ఎట్లా ఉంది పరిస్థితి? ఎండలు అయితే బాగా కొడుతున్నాయి, ఆ చెరువులు కూడా అంటే వర్షాలు కూడా సమృద్ధిగానే పడ్డాయి. ఎందుకు మరి ఈ కరువు అసలు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగానే ఉండే, కాలం అయింది, పంటలు పండినాయి, అన్ని బాగానే ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ రైతు బంధు లేదు, రుణమాఫీ కాలే, వాటర్ లేవు, భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయినాయి. ఇప్పుడు ఒక్క మడి కూడా పారే పరిస్థితి లేదు. వారానికి ఒక తడి దింపుకుంటూ వస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిరోజు కేసీఆర్ని తిట్టడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కేసీఆర్ మంచిగా చేతలేడని నిన్ను ఎన్నుకుంటే నువ్వు చేసింది ఏమున్నది? ఇప్పుడు ప్రజలకు ఏ ఏ ఏ ఒక్క స్కీమ్ కూడా నువ్వు పూర్తి చేయకుండా మహిళలకు ఇది ఇచ్చినావు, అది ఇచ్చినావు చెప్పుకోవడం జరుగుతుంది, కేసీఆర్ని తిట్టడం జరుగుతుంది, కానీ రైతులకు చేసింది ఏం లేదు. ఏది ఏమైనా కూడా అంటే రైతులకు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తేనే పంటలు పండుతాయి, లేకపోతే మేము మళ్ళీ వలస బాట పట్టాల్సి వస్తుందని కూడా ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భరత్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.